టుడే టాపిక్ వచ్చి మనకి సరెండర్ వాల్యూ. సో సరెండర్ వాల్యూ అంటే మనకు ఆల్రెడీ వి లర్న్ అబౌట్ ది సరెండర్ వాల్యూ, నో వెరీ వెల్. సో మనకు సరెండర్ వాల్యూ అంటే తెలుసు. సరెండర్ అంటే ఏంటమ్మా? మళ్ళీ గెట్ బ్యాక్, మళ్ళీ తిరిగి ఇచ్చేయడం, అంటే ఆధీనంలోకి తీసుకోవడం, లొంగిపోవడం, ఆధీనంలోకి తీసుకోవడాన్ని మనం ఏంటంటే సరెండర్ అంటారు యాక్చువల్గా. బట్ ఇక్కడ సరెండర్ వాల్యూ అంటే మనం ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు కంటిన్యూ, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు కంటిన్యూ ది పాలసీ, just you have to apply for you have to apply for cancellation of your policy to the ఇన్సూరెన్స్ కంపెనీ. సో మీరు ఏం చేస్తారంటే, మీకు పాలసీ కంటిన్యూ చేయడం అనేది ఇష్టం లేకపోతే మధ్యలో అంటే ఇన్ బిట్వీన్ మిడిల్ ఆఫ్ ది పాలసీలో మీకు ఇష్టం లేకపోతే ఏం చేస్తారంటే, యూ హ్యావ్ టు అప్లై ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ యువర్ పాలసీ టు ది ఇన్సూరెన్స్ కంపెనీ. చెప్తావు ఇన్సూరెన్స్ కంపెనీకి, నువ్వు ప్రపోజల్ పెడతావు. సో నా పాలసీని క్యాన్సిలేషన్ చేసేసేయండి అని చెప్పి అనేసి అంటావు. సో కాబట్టి ఏం చేస్తావు, అప్పుడు ఆ టైంలో ఆ పాలసీని, నీ దగ్గర ఉన్నటువంటి పాలసీ డాక్యుమెంట్ని వాళ్ళకి సరెండర్ చేసేస్తావు. సో సరెండర్ చేసి మీకు రావాల్సినటువంటి అమౌంట్ని తిరిగి వాళ్ళు ఎంతైతే అరౌండ్ 30% అని చెప్పాను. సో సరెండర్ వాల్యూ వచ్చి 30% మాత్రమే వాళ్ళు మనకి గెట్ బ్యాక్, మళ్ళీ రీపే అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు సపోజ్ మనం 100 రూపీస్ పాలసీ అనుకో, 100 రూపీస్ మన ప్రీమియం కడుతున్నాం ఎవ్రీ 3 years. అంటే మనకి సరెండర్ చేయాలన్నా కూడా మినిమం 3 years అనేది రిక్వైర్డ్ మా. ఓకేనా? మినిమం 3 years వరకు మనం ఆ పాలసీ నుంచి మళ్ళీ బయట రావాలి అని అంటే, మళ్ళీ మనకు వద్దనుకుంటే మనం కట్టినటువంటి ప్రీమియంలో కేవలం 30% మాత్రమే, లీస్ట్ 30% మాత్రమే వాళ్ళు పే చేస్తారు. అంటే నువ్వు 100 రూపాయలు పే చేస్తే నువ్వు తిరిగి వచ్చేది 30 రూపాయలు వస్తుంది. మిగతా 70 రూపాయలు ఏం సార్ వాళ్ళు ఇవ్వరు అంటే, ఎస్ ఎవరు. ఎందుకంటే యాజ్ పర్ దేర్ నామ్స్, వాళ్ళకి నామ్స్ ప్రకారం, రూల్స్ టర్మ్స్ ప్రకారం ఏంటంటే, వాళ్ళు మెడికల్ ఎగ్జామినేషన్స్, నెక్స్ట్ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి పాలసీస్ ఏదైతే ఉంటాయో ఫార్మాలిటీస్, వాటికన్నిటికీ వాళ్ళకి ఎక్స్పెండిచర్స్ అయి ఉంటాయి. సో ఎక్స్పెండిచర్ ఉంటుంది కాబట్టి అవుట్ కింద వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ 70% అనేది వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో మిగతా 30% మాత్రమే మనకి సరెండర్ చేస్తారు ఆ వాల్యూ అనేది. సో దట్ ఈస్ ది మీనింగ్. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ది అమౌంట్ ద పాలసీ హోల్డర్ విల్ గెట్ ది లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇఫ్ హీ డిసైడ్స్ టు ఎగ్జిట్ ది పాలసీ బిఫోర్ మెచ్యూరిటీ. చూడండి, అంటే నేను ఇందాక చెప్పింది మెచ్యూరిటీ డేట్ కంటే ముందే, అంటే మిడిల్ ఆఫ్ ది పాలసీలో ఉండేటప్పుడే అతను ఆ పాలసీ నుంచి బయటకు వచ్చేస్తే, ఇఫ్ హీ డిసైడ్స్ టు ఎగ్జిట్ ది పాలసీ బిఫోర్ ది మెచ్యూరిటీ డేట్, సో డెఫినెట్లీ ఏమవుతుందంటే, దెన్ he surrenders his policy document to his insurance company, and then he claimed, he claimed the under the surrender value బిఫోర్ ది మెచ్యూరిటీ డేట్. సో మెచ్యూరిటీ డేట్ కంటే ముందుగానే అతను మొత్తం సరెండర్ వాల్యూని అతను క్లెయిమ్ చేసుకోవడం జరుగుతుంది, ఆ 30%. సో కాబట్టి ఈ విధంగా మనకి సరెండర్ వాల్యూ అనేది 30% ఉంటుందమ్మా, దానికి మించి అంటే ఉండదు. ఓకేనా? అర్థమైందా ఇప్పుడు? ఇది అర్థమైందమ్మా నేను చెప్పేది? ఓకే. నెక్స్ట్ డిస్క్రిప్షన్ చూడండి. A mid-term surrender would not result in the policyholder getting a sum of what has been allocated towards savings, and the earnings thereon from this will be deducted as a surrender charge, so which varies from పాలసీ టు పాలసీ. చూడండి, ఇది కూడా ఎట్లా ఉంటుంది అంటే, సరెండర్ వాల్యూ అంటే పాలసీకి వాల్యూ అనేది చేంజ్ అవుతుందమ్మా. సో సరెండర్ ఛార్జ్ అనేది మనకి పాలసీకి చేంజ్ అవుతా వస్తుంటుంది. సో కాబట్టి ఈ విధంగా మనకి మొత్తం అంటే ఒక్కొక్క పాలసీకి వేరియేషన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో యాజ్ పర్ ది రీసెంట్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ IRDA directive, the insurance companies have been asked not to levy surrender charges if the policyholder choose to terminate the cover after 5 years. చూడండి, 5 సంవత్సరాల తర్వాత అతను టెర్మినేట్ అవ్వాలి అని అంటే, ఆ పాలసీ నుంచి బయటికి రావాలి అని అంటే, దానిపైన మనకి IRDA ఇచ్చినటువంటి డైరెక్షన్స్లో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఏంటంటే, ఇన్సూరెన్స్ కంపెనీస్ని ఎవరైతే పాలసీ హోల్డర్స్ని అడగకూడదు. ఎందుకంటే దానిపైన సరెండర్ ఛార్జెస్ అనేది వాళ్ళపైన మోపకూడదు. సో మోపొద్దు అని చెప్పి మనకి IRDA అనేది డైరెక్షన్ అనేది వచ్చింది.
సో కాబట్టి ఆఫ్టర్ 5 ఇయర్స్ మా అంటే మినిమం 3 ఇయర్స్ రిక్వైర్డ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ది పాలసీ. సో కనీసం 3 సంవత్సరాలు అనేది అవ్వాలి ఆ పాలసీ నుంచి నువ్వు బయట రావాలంటే. సో కానీ ఇప్పుడు ఏమైందంటే నామ్స్ క్యాన్ చేంజ్. సో నామ్స్ అనేది మనకు మారిపోయింది. సో మారిపోయింది కాబట్టి ఖచ్చితంగా మనం దాని నుంచి బయట రావాలి అని అంటే అడిషనల్గా ఛార్జెస్ అనేది వేయకూడదు. ఓకేనా, అర్థమైందా మీకు సరెండర్ వాల్యూ అంటే ఏమ్మా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి మనం అనుకుంటాం ఇప్పుడు పాలసీ వద్దనుకుంటే డెఫినెట్గా మనకు కట్టిన అమౌంట్ మనకి ఇచ్చేసేయండి అని చెప్పంటాం. కానీ మనం మొత్తం వంద రూపాయలు కడితే ఇప్పుడు 3 ఇయర్స్ అనుకో పీరియడ్, జనరల్గా 10 ఇయర్స్ అనుకున్నాం పాలసీ మెచ్యూరిటీ డేటు. కానీ నేను థర్డ్ ఇయర్స్ 4th ఇయర్లో నేను బయట వచ్చేయాలనుకుంటాను పాలసీ నుంచి, నాకు వద్దనుకుంటాను. సో నేను కట్టినటువంటి అంటే ఫస్ట్ ఇయర్ ప్రీమియం మాత్రం క్యాలిక్యులేట్ చేయరు. ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ ఇయర్ కట్టినటువంటి ప్రీమియంని వాళ్ళు క్యాలిక్యులేట్ తీసుకోరు. సో కాబట్టి సెకండ్ ప్రీమియం పేమెంట్ నుంచి మనకి క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఆ క్యాలిక్యులేట్ అయినటువంటి నువ్వు కట్టినటువంటి 3 ఇయర్స్ అప్పటి నుంచి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 4th ఇయర్ ఇట్లా మీ 3 ఇయర్స్ కడితేనే మీ మినిమం మీకు రావాల్సినటువంటి 30% ఆఫ్ వాల్యూ అనేది మీకు క్లెయిమ్ అనేది అవుతుంది. when you have to surrender the policy document to the insurance company, and then the insurance company should pay the 30% of value under the surrender of policy. సో పాలసీ సరెండర్ చేసే కింద పాలసీ ఎప్పుడైతే నువ్వు సరెండర్ చేస్తావో డెఫినెట్గా నీకు 30% అనేది బీమా సంస్థ అనేది చెల్లించాలి. ఓకేనా, సో దట్ ఈస్ ది మీనింగ్. అండ్ నాన్ ఫర్ఫీచర్ ఆప్షన్స్ మా. ఓకేనా, నాన్ ఫర్ఫీచర్ అంటే ఏంటి? యాక్చువల్ ఫర్ఫీచర్ అంటే ఏంటి, ఎవరికైనా ఐడియా ఉందా? ఫర్ఫీచర్ మీకు స్క్రీన్ షేర్ అవుతుంది కదా? ఫర్ఫీచర్ అంటే యాక్చువల్గా నష్టపోవడం అంటారమ్మా. ఓకేనా, ఫర్ఫీచర్ అంటే పోగొట్టుకోవడం. అంటే మనం కట్టినటువంటి దాన్ని జనరల్గా పోగొట్టుకుంటూ ఉంటాం కదా, మన ఏదైనా ఆస్తులు పోగొట్టుకోవడం అట్లా ఫర్ఫీచర్ ఆఫ్ అసెట్స్ అంటారు. అంటే మనకి ఏదైనా ఆస్తులు కానీ డబ్బులు కానీ ఇలాంటివి పోగొట్టుకుంటే వాటిని ఫర్ఫీచర్ అని చెప్పంటారు, దాని మీనింగ్. ఓకేనా, సో ఇక్కడ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫర్స్ the 3 non-forfeiture options that ensure the policy owners receive value from their policies should they cancel them prior to death. The exact value of the non-forfeiture benefit depends on the length of the time. So the policy owner paid premiums. More premiums paid means more non-forfeiture బెనిఫిట్. చూడండి, జనరల్గా మనకి ఈ ఎప్పుడైతే మనం పాలసీస్ తీసుకుంటామో ఆ పాలసీస్ అనేటివి ఎప్పుడైతే మనం ఏం చేస్తామంటే పాలసీస్ తీసుకునేసిన వెంటనే అట్ ది టైమ్ ఆఫ్ పాలసీ తీసుకున్నప్పుడు జనరల్గా మనం ఏదో బాగుంటుంది, చాలా బెనిఫిట్ఫుల్గా ఉంటుంది అనేసి అని అనుకుంటాం. సో కానీ ఒక సమ్ పీరియడ్స్ అనేటివి పాస్ ఆన్ అయింది అనుకోండి, అంటే ఒక్కొక్క గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పాస్ ఆన్ అవుతుంది, అది గడిచిపోతే అప్పుడు మనం ఏమనుకుంటామంటే ఈ పాలసీ వల్ల ఏం అంత బెనిఫిట్ రాదు, ఎందుకు ఇది కంటిన్యూ చేయడము అని మనం అనుకుంటాం. సో కానీ అయినప్పటికీను మనం ఇంకా కంటిన్యూ చేసానికి మనకి ఇంట్రెస్ట్ ఉండదు. సో మనకి కంటిన్యూ చేసానికి మనకి ఇష్టం ఉండదు. సో కాబట్టి ఏం చేస్తామంటే మనం అప్లై చేసేస్తాం. సో అప్లై చేసేసి మొత్తం టోటల్ పాలసీని క్యాన్సిల్ చేసామని చెప్పి మనం చెప్పినప్పుడు డెఫినెట్గా ఎప్పుడంటే బిఫోర్ మెచ్యూరిటీ డేట్ కంటే కూడా ముందుగానే మనం ఏం చేస్తామంటే అప్లై చేసినప్పుడు డెఫినెట్గా మనకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ మొత్తం ఏమవుతాయంటే పోతాయి. అంటే బోనస్ వెళ్ళిపోతుంది. ఓకేనా, అంతవరకు యాడ్ అయినటువంటి బోనస్ మన క్యాలిక్యులేషన్లోకి రాదు. అదేవిధంగా ఏదైనా డెత్ బెనిఫిట్స్ ఏదైనా ఉన్నప్పుడు కూడా రాదు. ఇప్పుడు సపోజ్ నువ్వు పాలసీ తీసుకున్నావు, ఒక సమ్ ప్రీమియమ్స్ కట్టావు. సో సమ్ ప్రీమియమ్స్ కట్టినప్పుడు ఏమవుతుందంటే నాకు ఇంకా అంటే సర్టన్ పీరియడ్ వరకు కట్టినప్పుడు ఇంకా ఇది వద్దనుకున్నప్పుడు డెఫినెట్గా నువ్వు పాలసీ నుంచి బయట వచ్చేస్తావు. సో బయట వచ్చినప్పుడు నీకు ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా రావమ్మా. ఏది అంటే డెత్ బెనిఫిట్స్ కానీ
లేకపోతే ఇంక వేరే ఏదైనా బెనిఫిట్స్ కూడా కానీ, అడిషనల్ రైడర్స్ కానీ, ఇవన్నీ ఏవి మనకు రావు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు ఏవైనా కానీ పాలసీని మనం కంటిన్యూ చేస్తేనే అట్ ది ఎండ్ ఆఫ్ ది మెచ్యూరిటీ డేట్, సో we will have obtained normal benefits along with the additional benefits ఫ్రమ్ ది ఇన్సూరెన్స్ కంపెనీ. సో ఖచ్చితంగా మనం మనకు వచ్చేటువంటి సాధారణ ప్రయోజనాలతో పాటు అడిషనల్గా కూడా మనం కొన్ని అదనపు ప్రయోజనాలు అనేది పొందగలుగుతాం. సో ఇది లేకుండా పోతే ఏమవుతాయంటే పాలసీస్ అనేవి ల్యాబ్స్ అయిపోయేసి నాట్ యూస్ఫుల్గా ఉంటాయి. సో అది మీనింగ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, there are three non-forfeiture benefits traditionally found on whole life policies. సో ఇక్కడ మనకి వాల్యూస్ అంటే 3 బెనిఫిట్స్ ఉన్నాయి. త్రీ నాన్ ఫర్ఫీచర్ బెనిఫిట్స్ మనకు ఉన్నాయి. అంటే ఒకవేళ పాలసీ కూడా మనం క్యాన్సిల్ చేసేసుకున్నా కూడా కానీ కొన్ని బెనిఫిట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఏంటంటే ఫస్ట్ వన్, సరెండర్ ఫర్ ది క్యాష్ వాల్యూ. చూడండి, all whole life policies accumulate the cash value. The accumulation is guaranteed by the contract, and some whole life policies can accumulate non-guaranteed cash value. So through the non-forfeiture benefits work as the payment of the accumulated cash. The value of the cash value to the policy owner should has decided to cancel the policy. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది నేను చెప్పేది? నందీశ్వర్ సరే, ఓకే. సో కాబట్టి ఎప్పుడైతే మనకు పాలసీ అనేది సరెండర్ చేసామంటే కూడా కొన్ని మనకి కొన్ని స్కీమ్స్ కింద కొన్ని పాలసీస్ మనకి ఏమవుతాయంటే కొంచెం అంటే ఎక్కువ హయ్యర్ వాల్యూ పాలసీస్ కొన్ని ఉంటాయి. సో హయ్యర్ వాల్యూ పాలసీస్, ఆ పాలసీస్ తీసుకుంటే డెఫినెట్గా మనం రేపు వద్దనుకున్నా కూడా కానీ సరెండర్ చేసినా మనం డెఫినెట్గా మనం కట్టిన దాంట్లో కూడా కొంత బెనిఫిట్స్ ఖచ్చితంగా వస్తాయి. అంటే ఇప్పుడు సపోజ్ 3 ఇయర్స్ అనుకో, 3 ఇయర్స్ కట్టారు అంటే టోటల్ 4 ఇయర్స్. ఫస్ట్ ఇయర్ ప్రీమియం అనేది లెక్కల కౌంట్లోకి రాదు కాబట్టి 3 ఇయర్స్ అనుకున్నాం. సో 3 ఇయర్స్ ప్రీమియం కట్టారు. 3 ఇయర్స్ ప్రీమియంతో పాటు అప్పటి వరకు యాడ్ అయినటువంటి బోనస్ ఇంకా ఏదైనా బెనిఫిట్స్ ఉంటే ఖచ్చితంగా అవి మనకి వచ్చేస్తాయి. ఈ యొక్క ఫర్ఫీచర్ వేలో మనకు మొత్తం ఏదైతే మనం పోగొట్టుకుంటామో ఆ మొత్తం కూడా మనం తిరిగి ఈ యొక్క సరెండర్ వాల్యూ క్యాష్ రూపంలో మనం తిరిగి బెనిఫిట్ అనేది పొందొచ్చు. సో ఈ విధంగా మొత్తం ఎంత అయితే అంతవరకు, సో టిల్ ది పాలసీ టిల్ ది ప్రీమియం డేట్. సో ప్రీమియం డేట్కి అంటే ప్రీమియం డేట్ వరకు ఎంతైతే మనం కట్టామో అంత మొత్తానికి ప్లస్ మనకు వచ్చినటువంటి బెనిఫిట్స్, బోనస్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా రైడర్స్ కావచ్చు, బెనిఫిట్స్ కావచ్చు, అవి మొత్తం ఆ పాలసీ హోల్డరు పొందేదానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడంటే వెన్ ద ఓనర్ ఆఫ్ వెన్ ద పాలసీ హోల్డర్ హ్యాస్ టు క్యాన్సిల్ ది పాలసీ. సో అది క్యాన్సిల్ చేసుకుంటే డెఫినెట్గా మనకి సరెండర్ వాల్యూ అనేది మన ఏదైతే ఉంటుందో పాలసీ డాక్యుమెంట్ అది సరెండర్ చేసి మనకు రావాల్సినటువంటి మొత్తం తీసుకొచ్చేయచ్చు. నెక్స్ట్, ఎక్స్టెండెడ్ టర్మ్ ఇన్సూరెన్స్. ఎక్స్టెండెడ్ టర్మ్ ఇన్సూరెన్స్ is the way whole life policy holders can turn their whole life policies into term policy insurance without needing to pay premiums. సో చూడండి, ఇక్కడ మనం కట్టేటువంటి టర్మ్ ఎక్స్టెండెడ్, ఇప్పుడు హోల్ లైఫ్ పాలసీ హోల్డర్స్ ఉంటాం అంటే త్రూ అవుట్ లైఫ్ మొత్తానికి హోల్ లైఫ్ మొత్తం లైఫ్కి మనం పాలసీ తీసుకుంటాం. అవి వాటిని తిరిగి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలోకి మనం మార్చుకోవచ్చు. సో మార్చుకోవడానికి ఎటువంటి ప్రీమియమ్స్ అనేది మనం పే చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఎట్లయితే నార్మల్గా మనం పే చేస్తున్నామో ప్రీమియమ్స్ అనేటివి, జస్ట్ ఆ ప్రీమియమ్స్తోనే మనకి ఇప్పుడు హోల్ లైఫ్ పాలసీస్ ఉంటారు, త్రూ అవుట్ ది పాలసీ తీసుకుంటారు అంటే లైఫ్ లాంగ్ పాలసీస్. సో తీసుకున్నప్పుడు 100 ఇయర్స్ కవర్ అవుతుంది. ఆ పాలసీ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా తిరిగి వాటిని కూడా మనం ఏం చేసుకోవచ్చు అంటే టర్మ్ ఇన్సూరెన్స్లోకి మార్చుకోవచ్చు. సో టర్మ్ ఇన్సూరెన్స్లోకి మార్చుకోవడానికి ఎటువంటి ప్రీమియమ్స్ అనేది మనం కట్టవలసినటువంటి అవసరం లేదు.
So this option takes the present death benefit of the whole life and turn into the term policy, so that will last for a predetermined period of time. So this is the period of time depends on the amount of cash value accumulated in the life policy. చూడండి ఇది కూడా మనకి ఎంతైతే మనం ముందుగా నిర్ణయించుకునేటువంటి పీరియడ్ కంటే ఎంతైతే మన ఈ పీరియడ్కి ఎంత వస్తుంది అని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఆ మొత్తాన్ని కూడా మనకి ఇది ఎప్పుడంటే హోల్ లైఫ్ పాలసీ కంటిన్యూ చేసేటప్పుడు అంటే హోల్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఉన్నప్పుడు మనకి ఇది మొత్తం ఎంతైతే వస్తుందో అంత మొత్తం మన ప్రీ డిటర్మైండ్ అనేది మొత్తం ఉంటుంది. అంటే ముందుగా నిర్ణయించుకున్న మొత్తం ఎంతైతే అనుకుంటామో ఈ టైంకి ఎంత వస్తుందని. అంతే విధంగా కూడా మనకి ఈ యొక్క ఎక్స్టెండెడ్ టర్మ్ ఇన్సూరెన్స్లో కూడా అదే పాలసీకి కూడా అదే వాల్యూ అనేది మనకి వస్తుంది. బట్ ఇట్స్ డిపెండింగ్ ఆన్ ది పీరియడ్ ఆఫ్ టైం. సో ఇది కూడా దేనిపైన ఆధారపడి ఉంటుందంటే పీరియడ్ ఆఫ్ టైం పైన ఆధారపడి ఉంటుంది. ఒక 20 years కానీ 25 years కానీ 30 years కానీ ఇట్లా మనకి ఎంతైతే స్పాన్ పెరుగుతుందో అంత బెనిఫిట్ అనేది మనకు పెరుగుతూ ఉంటుంది. చూడండి ఇప్పుడు 10 yearsకి చాలా తక్కువ ఉంటుంది బెనిఫిట్, 20 yearsకి 15 yearsకి ఎక్కువ, 20 yearsకి ఎక్కువ, 25 yearsకి ఇట్లా మనకి బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇక్కడ చూడండి సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇప్పుడు బెత్ హ్యాజ్ ఏ హోల్ లైఫ్ పాలసీ విత్ 5 lakhs డాలర్స్ సో 5 lakhs డాలర్స్కి బెనిఫిట్ వచ్చి $100 వస్తుంది. అంటే $1 lakh, $1 lakh. ఎస్, డెత్ బెనిఫిట్ వచ్చి మనకి $1 lakh అరౌండ్ మనకి వాల్యూ వచ్చి క్యాష్ వాల్యూ వస్తుంది. సో దిస్ వుడ్ లైక్ టు ఎక్సర్సైజ్ ఎక్స్టెండ్ ది టర్మ్ వాల్యూ ఇన్సూరెన్స్ ఆప్షన్ on her whole life policy. The insurance company calculates the non-forfeitable benefits and determines the Beth will have her term life death benefit of the 5 lakhs for the next 35 years. చూడండి టర్మ్ అంటే లైఫ్ లాంగ్ పాలసీలో కంటే కూడా హోల్ లైఫ్ పాలసీలో కంటే కూడా టర్మ్ పాలసీస్లోకి మనం సేమ్ బెనిఫిట్స్ అనేటివి పొందొచ్చు. అంటే ఇక్కడ ఇయర్స్లోకి మనం పెట్టుకుంటాం. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 30 yearsలో ఉంటాం. నెక్స్ట్ టర్మ్ పాలసీ వచ్చి ఒక 30 yearsకి తీసుకున్నాం. అరౌండ్ మనం 60లోకి వస్తాం. 60లోకి వచ్చినప్పుడు అది మెచ్యూరిటీ డేట్ వస్తుంది. సో అప్పుడు ఎంతైతే మనం బెనిఫిట్స్ ఉంటాయో ఆ బెనిఫిట్స్ రావడానికి కూడా ఆస్కారం అనేది ఉంటుంది. అర్థమవుతుందా మనం చెప్పేది మీకు మిగతా వాళ్ళకి? ఏమా అర్థమవుతుందా చెప్పేది మీకు? ఏమ్మా ఎంతమంది ఉన్నారు మా క్లాస్లో? ఏమ్మా క్లాస్లో ఎంతమంది ఉన్నారు? ఎందుకు మీతో లెఫ్ట్ అయినారు? చెప్తాను మా, ఒక స్క్రీన్ షాట్ మధ్యలో తీసి పెట్టండి మా. వాళ్ళ ప్రజెంట్ కూడా కంటెంట్ ప్రజెంట్ రెండు చూడండి మా. నెక్స్ట్ ది రిడ్యూస్ పెయిడ్ అప్ మా. ది రిడ్యూస్ పెయిడ్ అప్ ఆప్షన్ అలౌస్ ద హోల్ లైఫ్ పాలసీ ఓనర్ టు కీప్ ఏ పోర్షన్ ఆఫ్ హిస్ హర్ డెత్ బెనిఫిట్ in force and continue to benefit from the other features of the whole life policy, such as guaranteed accumulation of cash value and dividends if applicable. Exercising this option make the policy immediately. చూడండి పేడప్ మా. ఇక్కడ ఏంటంటే మనము ఎప్పుడైతే పాలసీ మనం ఎప్పుడైతే వద్దనుకుంటామో సో ఖచ్చితంగా మనం వద్దనుకున్నప్పుడు సమ్ టైమ్స్ మనం ఏం చేస్తామంటే క్యాన్సిల్ చేసేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో క్యాన్సిల్ చేసేదానికంటే ముందుగా కూడా ఒక ఆప్షన్ అనేది వాళ్ళు ఇస్తారు. ఎవరు? ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఒక ఆప్షన్ ఇస్తుంది. సో మేము ప్రీమియం అనేది తగ్గిస్తాము, ప్రీమియం అనేది కొంచెం తగ్గిస్తాము, కానీ మెచ్యూరిటీ డేట్ పెంచుతామని చెప్పంటారు. అంటే ప్రీమియం డేటు అంటే ప్రీమియం కట్టవలసినటువంటి ప్రీమియం కొంచెం తగ్గించి చాలా అఫోర్డబుల్గా అంటే కొంచెం మనకు కావాల్సిన మనం ఎంత అయితే కట్టగలుగుతామో అంత ఫినాన్షియల్ క్యాపబిలిటీ ప్రకారం అంతా వాళ్ళు ఏం చేస్తారంటే అంత మాత్రమే వాళ్ళు అమౌంట్ అనేది రిడ్యూస్ చేస్తారమ్మా. మిగతా ఏం చేస్తారంటే మొత్తం వాళ్ళు చెల్లించవలసినటువంటి మొత్తంలో వాళ్ళు చెల్లించవలసినటువంటి మొత్తంలో మనకి కొంచెం తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడంటే ఎప్పుడైతే పాలసీ ఈజ్ మెచ్యూరిటీ. సో పాలసీ ఎప్పుడైతే మెచ్యూరిటీ అవుతుందో అప్పుడు
వాళ్ళు చెల్లించవలసినటువంటి మొత్తం బెనిఫిట్స్లో కొంత తగ్గేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో కానీ ఇక్కడ మనకి సమ్టైమ్స్ ప్రీమియం అనేది తగ్గితే వాళ్ళు మెచ్యూరిటీ డేట్ పెంచుతారు. ఎప్పుడైతే ప్రీమియం పెరుగుతుందో మెచ్యూరిటీ రేట్ కూడా కొంచెం తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఇట్లా వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ యొక్క మేనర్స్, ఈ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఫాలో అవుతారు. సో కాబట్టి ఈ విధంగా 3 ఆప్షన్స్ అనేది మనకి ఈ యొక్క సరెండర్ వాల్యూలో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఈ కాన్సెప్ట్ ఒక 10 to 15 మినిట్స్ నేను చెప్తాను నేను. నెక్స్ట్ వచ్చి టైప్స్ ఆఫ్ రివైవల్ ఆఫ్ ల్యాప్స్డ్ పాలసీస్ అండ్ ఇట్స్ టైప్స్. ఆల్రెడీ నేను చెప్పాను మీకు రివైవల్ పాలసీ అంటే ఎప్పుడైతే మనం స్టాప్ చేస్తామో ప్రీమియమ్స్ కట్టడము డ్యూ టు స్టాపేజ్ ఆఫ్ ప్రీమియమ్స్. సో ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే ఆ ప్రీమియమ్స్ని ఎప్పుడైతే కట్టడం ఆపేస్తామో అప్పుడు వాళ్ళు కొంత గ్రేస్ పీరియడ్ ఉంటుందమ్మా. గ్రేస్ పీరియడ్ అనేది 15 days ఉండొచ్చు, లేదంటే 30 days ఉండొచ్చు. సో ఆ 30 days లోపల కట్టలేదంటే మనకి ఏమవుతుంది అంటే పెనాల్టీ అనేది పడుతుంది. అంటే గ్రేస్ పీరియడ్స్ వరకు పెనాల్టీ అనేది పడదు, ఆ తర్వాత పెనాల్టీ అనేది ఖచ్చితంగా మనకి పడుతుంది. సో పెనాల్టీ పడినప్పుడు డెఫినెట్గా మనం ప్రీమియంతో పాటు పెనాల్టీ కూడా పే చేయాలి. అట్లా ఒక 2-3 years మనం కట్టలేదనుకోండి, రెగ్యులర్గా పేమెంట్ చేయలేదనుకోండి ప్రీమియమ్స్, ఏమవుతుందంటే పాలసీ ల్యాప్స్ అయిపోతుంది. సో పాలసీ ల్యాప్స్ అయినప్పుడు మనం ఇంకా దాన్ని తిరిగి లైవ్లో పెట్టాలి అని అంటే రివైవల్ చేసుకోవాలి. సో అట్లా రివైవల్ చేసుకోవాలి అని అంటే డెఫినెట్గా మనం ప్రీమియమ్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో అట్లా మనకి ఇక్కడ చూడండి, రివైవల్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను. ల్యాప్స్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే ప్రీమియమ్స్ అనేది వీఆర్ అనేబుల్ టు పే, we could not able to pay regular premiums on due date, so that is called then the policy will be lapsed. సో పాలసీ ఏమైపోతుంది, రెగ్యులర్గా ప్రీమియమ్స్ అనేది పే చేయకపోతే ఏమవుతుంది, పాలసీ ల్యాప్స్ అయిపోతుంది. అంటే గడువు ముగిసిపోయి అది డెడ్ అయిపోతుంది, పాలసీ అనేది డెడ్ అయిపోతుంది. సో దాన్ని తిరిగి మనం రివైవల్ చేయాలని అంటే, దానికి ప్రాణం పోయాలంటే డెఫినెట్గా మనం రివైవల్ అనేది చేయాలి. రివైవల్ చేయాలంటే దానికి కొంత ఎంత మనం కట్టాలో అంత అనేది కట్టి ఆ పాలసీ అనేది తిరిగి లైవ్లోకి తీసుకొస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ రివైవల్ పాలసీ అంటారు. సో ఇక్కడ చూడండి, టైప్స్ ఆఫ్ ది రివైవల్ పాలసీ, రివైవల్ స్కీమ్స్, రివైవల్ టైప్స్, రివైవల్ పాలసీస్. సో రివైవల్గా మరి అంటే మన పాలసీస్ని ఏ పాలసీ ప్రకారం అంటే ఏ పాలసీని ఏ రివైవల్ ప్రకారం అంటే ఏ టైప్ ఆఫ్ రివైవల్ ప్రకారం మనం తిరిగి పాలసీని రివైవల్ చేస్తామంటే మనకి ఇక్కడ ఇచ్చాడు కొన్ని టైప్స్ ఉన్నాయి. అరౌండ్ 6 టైప్స్ ఉన్నాయి, మనకి 6-7 టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చి టైప్స్ ఆర్డినరీ స్కీమ్ ఫర్ రివైవల్. ఆర్డినరీ స్కీమ్, సో ఆర్డినరీ స్కీమ్స్కి మాత్రం అంటే ఆర్డినరీ స్కీమ్ ఫర్ రివైవల్ అంటే ఆర్డినరీ పాలసీస్ ఉంటాయి చూడండి, నార్మల్ పాలసీస్, వాటికి సంబంధించినటువంటి రివైవల్ చూద్దాం. ఇఫ్ యు ఆర్ పొసెసింగ్ ది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ with the local branches, you just need to approach them with the request of the revival quotation along with the documents of the declaration of good health. ఇది కూడా చూడండి, మనం అది కూడా ఇవ్వాలి. డిడిహెచ్ అంట, డిజిహెచ్ అంటే డిక్లరేషన్ ఆఫ్ గుడ్ హెల్త్. You are required to deposit all the due premiums with the policy. If any medical report is required, especially depending on your age, you should submit them. చూడండి, సో డెఫినెట్గా నువ్వు ఆర్డినరీ పాలసీస్ ఉంటాయి మనకి, నార్మల్ పాలసీస్. ఆ నార్మల్ పాలసీస్ని నువ్వు రివైవల్ చేసుకోవాలి అంటే డెఫినెట్లీ యూ షుడ్ ఓప్ ది ఆర్డినరీ స్కీమ్ ఫర్ రివైవల్. సో ఈ ఆర్డినరీ స్కీమ్ ఫర్ రివైవల్ అనేది అటువంటి స్కీమ్ని మీరు చూస్ చేసుకొని ఏం చేస్తారంటే జస్ట్ యూ హ్యావ్ టు ఫిల్ ది అప్లికేషన్ ఫర్ రివైవల్ ఆఫ్ యువర్ పాలసీ. సో నువ్వు అప్లికేషన్ అనేది నువ్వు ఫిల్ చేస్తావు నీ పాలసీని రివైవల్ చేయమని చెప్పి. సో అది నువ్వు బ్రాంచ్కి వెళ్తావు, వాళ్ళు బ్రాంచ్కి వెళ్తే వాళ్ళు సజెస్ట్ చేస్తారు. సో యాజ్ పర్ దేర్ గైడ్ లైన్స్ యూ షుడ్ బి ఫాలో. సో వాళ్ళు చెప్పినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం మీరు ఫాలో అవుతుంటారు. సో దాంతోపాటు
ఎంతైతే డాక్యుమెంట్స్ అనేది దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి. సో, ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ నువ్వు వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అదేవిధంగా ఒకవేళ యు ఆర్ రిక్వైర్డ్ టు డిపాజిట్ ఆల్ ది డ్యూ ప్రీమియమ్స్ విత్ ది పాలసీ. నువ్వు ఎంతైతే మొత్తం ఎన్నైతే ప్రీమియమ్స్ కట్టాల్సి ఉందో అది 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు. ఏవైతే ప్రీమియమ్స్ కట్టాల్సి ఉంటుందో ఆ మొత్తాన్ని తిరిగి కూడా నువ్వు డిపాజిట్ చేయాలమ్మా. అదేవిధంగా ఒకవేళ ఏదైనా మెడికల్ రిపోర్ట్ ఉంటే అవసరమైతే అవుట్ కూడా అంటే మెడికల్ రిపోర్ట్ అంటే దేనిపైన అంటే మీకు సంబంధించినటువంటి ఏజ్ పైన కావచ్చు, లేకపోతే మీ హెల్త్ పైన కావచ్చు, దేనిపైన కావచ్చు. సో, మెడికల్ రిపోర్ట్ అనేది ఖచ్చితంగా కూడా ఇవి కూడా నువ్వు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క ఆర్డినరీ స్కీమ్ ఫర్ రివైవల్ కింద. నెక్స్ట్ లోన్ కమ్ రివైవల్ స్కీమ్. లోన్ అంటే నేను ఆల్రెడీ మీకు ఒక పాయింట్ చెప్పాను నేను. అర్థమవుతుందా మనం చెప్పేది మీకు? భానుసాగర్ అండ్ గుణశేఖర్, గోవర్ధన్ అర్థమవుతుందమ్మా మీకు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారమ్మా? నందీశ్వర్ ఎందుకు అట్లా లెఫ్ట్ అవుతున్నారు చెప్తాను. సరే మిగతా వాళ్ళకి అర్థమవుతుందమ్మా నేను చెప్పేది? మిగతా వాళ్ళకి అర్థమవుతుందా నేను చెప్పేది? నెక్స్ట్ వచ్చి స్పెషల్ రివైవల్ స్కీమ్. ఫర్ రివైవింగ్ ది పాలసీ, ద పాలసీ హోల్డర్ మే బి సమ్ టైమ్స్. చూడండి, మనం ఏదైనా పాలసీ మళ్ళీ రివైవల్ చేసుకోవాలి అంటే పాలసీ హోల్డర్ ఏం చేయాలంటే ద పాలసీ హోల్డర్ మే బి సమ్ టైమ్స్ అన్ఏబుల్ టు పే ది ఎంటైర్ డ్యూ అమౌంట్ ఆఫ్ ది ప్రీమియమ్స్. ఇన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ద పెయిడ్ అప్ వాల్యూ ఆఫ్ ది పాలసీస్ అకర్స్ ఆఫ్టర్ 3 years. నేను ఇందాక చెప్పాను మీకు. సో 3 years కంటే ఏదన్నా ప్రీమియమ్స్ అనేది డ్యూ ఉంటే డెఫినెట్గా వాటిని పే చేయాలి. నెక్స్ట్ అయినప్పటికీ ద డాక్యుమెంట్ రిక్వైర్స్ విల్ రిమైన్ ద సేమ్ యాజ్ ది ఆర్డినరీ రివైవల్ స్కీమ్. The differences between the old and the new premium can be deposited with all the due premiums. The consent of the policyholder is required in the schemes as maturity date will get changed. చూడండి, ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఒక చిన్న ఇది, మనం ఏదైతే ఓల్డ్ ప్రీమియమ్స్ మనం కట్టవలసినటువంటి ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ డ్యూస్ ప్లస్ న్యూగా కట్టాల్సినటువంటి ప్రీమియమ్స్, ఈ రెండింటిని డిపాజిట్ చేసి మళ్ళీ తర్వాత మనకి ఏవైతే డాక్యుమెంట్స్ అనేవి అవసరం అవుతాయో, రిక్వైర్మెంట్స్ ఉంటాయో, లైక్ మెడికల్ రిపోర్ట్ కావచ్చు, అదేవిధంగా ఫినాన్షియల్ స్టేటస్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కావచ్చు, ఇలాంటి ఏదైనా హెల్త్కి సంబంధించిన రిపోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ డాక్యుమెంట్స్. సో ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని సబ్మిట్ చేసి ఫైనల్గా ఇక్కడ ఏంటంటే జస్ట్ మెచ్యూరిటీ డేట్ అనేది మారుస్తారు. ఇప్పుడు 2025 కనుకోండి మెచ్యూరిటీ డేటు. 2025 అనే బదులు ఇంకొక 3 to 4 years మెచ్యూరిటీ డేట్ అనేది ఇవ్వడానికి, చేంజెస్ చేయడానికి ఆస్కారం అనేది ఉంది. సో దిస్ ఈజ్ కాల్డ్ స్పెషల్ రివైవల్ స్కీమ్ అంటారు. జస్ట్ ఇక్కడ ఏంటంటే ఒకటి ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఏంటంటే మెచ్యూరిటీ డేట్ అనేది చేంజ్ చేయడం. సో మిగతా అంతా ఎవ్రీథింగ్ విల్ బి సేమ్. ప్రతిదీ యాజ్ పర్ ది ఆర్డినరీ రివైవల్ స్కీమ్ ప్రకారం ప్రతిదీ అంతా ఒకటే ఇక్కడ, కానీ మెచ్యూరిటీ డేట్ అనేది చేంజ్ చేస్తారు. నెక్స్ట్ రివైవల్ బై ది ఇన్స్టాల్మెంట్స్ అంటే వాయిదాలు అంటే జనరల్ వాయిదాల పద్ధతులు అంటారు కదా అట్లా. సో ద రివైవల్ ప్రొసీజర్ కెన్ ఆల్సో బి అలౌడ్ త్రూ ది ఇన్స్టాల్మెంట్ మెథడ్. సో ఇఫ్ ది పాలసీ హోల్డర్ ఈజ్ నాట్ ఇన్ ది పొజిషన్ ఫర్ క్లియరింగ్ అప్ ది డ్యూస్. చూడండి, ఎప్పుడైతే పాలసీ హోల్డరు డ్యూస్ని కట్టలేనటువంటి పరిస్థితిలో ఉంటాడు, క్లియర్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటాడు, ద పాలసీ కెన్ బి రివైవ్డ్. సో ఆ పాలసీని కూడా రివైవ్ చేసేందుకు కూడా ఆస్కారం అనేది ఇక్కడ ఉంది. సో ద పాలసీ కెన్ బి రివైవ్డ్ ఎస్పెషల్లీ ఇఫ్ ది అరియర్స్ ఆర్ నాట్ మోర్ దాన్ 1 year. సో అరియర్స్ కూడా మనకి 1 year కంటే అరియర్స్ కూడా 1 year లోపలే ఉండాలి, అంతకంటే మించి కూడా ఎక్కువ ఉండకూడదు. సో ఇన్ దిస్ మెథడ్ ద ప్రీమియమ్స్ కెన్ బి క్లియర్డ్ ఇన్ 6 ఇన్స్టాల్మెంట్స్ ఇన్ మంత్లీ బేసిస్ ఆర్ 2 ప్రీమియమ్స్ ఇన్ క్వార్టర్లీ బేసిస్. చూడండి, ఇది కూడా మనకి పైన చెప్పినట్టు ఆర్డినరీ ప్రీమియమ్స్ కానీ అది 3 years
అలా కాదు ఇక్కడ. సో 1 ఇయర్ కంటే కూడా మించకూడదు. అరియర్స్ కూడా, ఇఫ్ ది అరియర్స్ ఆర్ నాట్ మోర్ దెన్ 1 ఇయర్, మోర్ దెన్ ఏ ఇయర్, అరియర్స్ కూడా ఏదైనా ఇప్పుడు ఒకవేళ ఒక సంవత్సరం కట్టలేదు అంటే డెఫినెట్గా కూడా మనం దాన్ని ఇక్కడ అలో చేయొచ్చు. ఏంది, అండర్ ది ఇన్స్టాల్మెంట్ మెథడ్. సో ఇన్స్టాల్మెంట్ మెథడ్ ప్రకారం, పాలసీ ప్రకారం మనం అలో చేయొచ్చు. సో కాబట్టి 6 ఇన్స్టాల్మెంట్స్లో మనం మంత్లీ కట్టచ్చు, లేకపోతే 2 ప్రీమియమ్స్ ఇన్ ఏ క్వార్టర్లీ బేసిస్. అంటే అంటే క్వార్టర్లీ అంటే మనకి 3 క్వార్టర్లీ వస్తాయి. 3 మంత్స్ కాబట్టి ఒక క్వార్టరు అట్లా 4 క్వార్టర్స్ కదా, అట్లా 4 క్వార్టర్స్ వస్తుంది. సో 4 క్వార్టర్స్లో మనకి త్రీ ఒక్కొక్క క్వార్టర్ 2 మంత్స్ అనుకున్నా, 2 ప్రీమియమ్స్ అనుకున్నా కూడా 3 క్వార్టర్స్లో 3 into 2 6 ఇన్స్టాల్మెంట్స్ మనం కట్టేయచ్చు. సో కాబట్టి హియర్ ఈజ్ ఎ ఛాన్స్. సో ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ రివైవల్ పాలసీ. నెక్స్ట్ ఇక్కడ లాసెస్ ఫ్రమ్ ది ల్యాప్స్డ్ పాలసీస్. చూడండి ల్యాప్స్డ్ వల్ల ఏమేమి ఉన్నాయో. అంటే పాలసీస్ ల్యాప్స్ అయినట్టు ఉంటే వాటి వల్ల కలిగేటువంటి నష్టాలు ఏవి. సో ఫస్ట్ ఏంటంటే ద డెత్ బెనిఫిట్ ఆర్ ది యాక్సిడెంట్ బెనిఫిట్ విల్ నాట్ బి అవైలబుల్. సో చూడండి పాలసీ ల్యాప్స్ అయినా కానీ ఇంకేమైనా కానీ అంటే రివైవల్ ఫెసిలిటీ లేకపోయినా ఎక్కడైనా ఏదైనా చనిపోయినప్పుడు కానీ కూడా దీని కింద బెనిఫిట్, డెత్ బెనిఫిట్ అనేది అందుబాటులో ఉండదు. నెక్స్ట్ బిఫోర్ ది అక్వైరింగ్ ది పెయిడ్ అప్ వాల్యూ, ఇఫ్ ది పాలసీ గెట్ ల్యాప్స్డ్ ద ప్రీమియమ్స్ పెయిడ్ టు ఇన్సూరర్ మే బీ ఫర్ఫిటెడ్. సో చూడండి సమ్ టైమ్స్ ల్యాప్స్ ఏదైనా అయితే కూడా పాలసీ ఖచ్చితంగా అవి కూడా ఆ ప్రీమియమ్స్ అనేది కూడా ఇన్సూరర్కే పే చేయాల్సి ఉంటుంది. అంటే ఆ ఇన్సూరర్కే పే చేయాల్సి ఉంటుంది, కానీ అతనికి మాత్రం ఇంకా చెల్లించడానికి ఎటువంటి ఆస్కారం అనేది లేదు. నెక్స్ట్ సర్ప్లసెస్ ఫ్రమ్ ది షేర్స్ ఆర్ బోనస్ కెనాట్ బి అప్టైన్డ్. చూడండి ఒకవేళ ఏదైనా షేర్స్ అంటే బోనస్ కానీ ఇంకేదైనా కానీ యాడ్ అయింటే కూడా మనకు కట్టినటువంటి ప్రీమియమ్స్కి అది కూడా మనం పొందలేము. నెక్స్ట్ ద ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ఈజ్ నాట్ అలౌడ్ ఇఫ్ ది పాలసీ ల్యాప్సెస్ విత్ ఇన్ ది 2 years ఆఫ్ ది కన్వెన్షనల్ లైఫ్ పాలసీ ఇన్సూరెన్స్ పాలసీ. చూడండి మనకి కన్వెన్షనల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఎండోమెంట్ పాలసీస్ ఇలాంటి కొన్ని ఉన్నాయి మనకి. ఎండోమెంట్ పాలసీస్, జాయింట్ పాలసీస్, ఇవన్నీ కన్వెన్షనల్ పాలసీస్. సో ఈ కన్వెన్షనల్ పాలసీస్ కూడా ఏదైనా 2 years కంటే 2 years లోపల ఏదైనా పాలసీ ల్యాప్స్ అయితే దానికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ మనం రిబేట్ అని తగ్గింపు అనేది ఇవ్వడం జరగదు, అలో చేయడం జరగదు. నెక్స్ట్ ద ఇన్కమ్ ట్యాక్స్ బికమ్స్ ది పేయబుల్ యాజ్ ది డిడక్షన్ గెట్స్ యాడెడ్ టు ది రెలవెంట్ ఇయర్. సో ఖచ్చితంగా ఒకవేళ ఏదైనా ల్యాప్స్ అయినా కూడా దానిపైన ఇన్కమ్ ట్యాక్స్ అనేది డిడక్షన్ అనేది అవడానికి కూడా ఆస్కారం అనేది లేదు. సో దిస్ ఈస్ ది లాసెస్ ఫ్రమ్ ది ల్యాప్స్డ్ పాలసీస్. సో పాలసీస్ అనేటివి ఏదైనా ల్యాప్స్ అయితే మనకు జరిగేటువంటి నష్టాలు. ఓకేనా. రిక్వైర్మెంట్స్ ఫర్ రివైవల్ అర్థమవుతుందా మనం చెప్పేది మీకు పాయింట్? మనం చెప్పే పాయింట్ మీకు అర్థమవుతుందమ్మా? ఓకే. సో మనకి ఇక్కడ పాలసీని తిరిగి మనం రివైవల్ చేయాలి అని అంటే, తిరిగి మళ్ళీ దాన్ని లైవ్లోకి పెట్టాలి అంటే ఖచ్చితంగా ఏ అవసరాలు ఉండాలి అంటే ద రిక్వైర్మెంట్స్ ఫర్ ది రివైవల్ ఆఫ్ ది పాలసీ, ద ఇన్సూరెన్స్ పాలసీస్ మెయిన్లీ డిపెండ్ ఆన్ ది ఫ్యాక్టర్స్ లైక్ ది ఆక్యుపేషన్ and the health of the insured, age of the life assured, coverage amount, policy period already running, etc. సో చూడండి ఇక్కడ మనకి ఏమేమి కావాలి అని అంటే రిక్వైర్మెంట్స్ మెయిన్గా ఆక్యుపేషన్ సంబంధించి, అదేవిధంగా హెల్త్కి సంబంధించినటువంటి అంటే పాలసీ హోల్డర్కి సంబంధించి హెల్త్ కండిషన్ గురించి, హెల్త్ రిపోర్ట్ గురించి, అదేవిధంగా ఏజ్ ఆఫ్ ది లైఫ్ అజ్యూర్డ్ అతని యొక్క ఏజ్ గురించి, అదేవిధంగా ఎంత అమౌంట్ కవరేజ్ అవుతుంది ఆ పాలసీ కింద అని దాని గురించి, ఇది మొత్తం దీనిపైన ఆటోమేటిక్గా రివైవల్ మెథడ్ ప్రకారము హీ క్యాన్ ఓప్ట్ ఫర్ ఇట్ బై పేయింగ్ ది అరియర్స్ విత్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ప్రీమియం. ఏ ప్రూఫ్ ఆఫ్ గుడ్ హెల్త్ షుడ్ బి ప్రెజెంటెడ్ విత్ అన్ ఆథరైజ్డ్ మెడికల్ రిపోర్ట్ ఆర్ ది డిక్లరేషన్ ఆఫ్ గుడ్ హెల్త్. సో చూడండి, సో డెఫినెట్గా మనకి హెల్త్ గుడ్ హెల్త్ అనే మెడికల్ రిపోర్ట్ ఏదైనా కూడా ఒక ఆథరైజ్డ్, ఎవరైతే ఒక అధికారం, ఎక్కడైతే మనకు అధికార గుర్తింపు అనేది ఉంటుందో అక్కడి నుంచి మనం అది కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా డిక్లరేషన్ అనేది కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనం డిక్లరేషన్ అనేది మన హెల్త్ బాగుంది మంచిగా అని చెప్పి మనం డిక్లరేషన్ అనేది కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, సెల్ఫ్ డిక్లరేషన్. నెక్స్ట్ ఫైనల్లీ గుడ్ ఫెయిత్ గుడ్ ఫెయిత్ అంటే మంచి విశ్వాసం కలిగి ఉండడం. సో రివైవల్ ఆఫ్ ల్యాప్స్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఈజ్ సిమిలర్ టు బయింగ్ ఏ న్యూ ఇన్సూరెన్స్ పాలసీ. సో జనరల్గా ఇక్కడ రివైవల్ ఆఫ్ అంటే ల్యాప్స్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే
ఏం లేదు. తిరిగి మళ్ళీ మన కొత్త ఇన్సూరెన్స్ పాలసీ కొనుక్కున్నట్టే, అంటే కొత్త ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్నట్టే అని చెప్పి అక్కడ మనకి మీనింగ్. ద డాక్యుమెంట్స్ విల్ హెల్ప్ ఇన్ డిసైడింగ్ వెదర్ టు యాక్సెప్ట్ ఆర్ డిక్లైన్ ది రిస్క్స్ ఆఫ్ ది రివైవల్. సో ఖచ్చితంగా వాళ్ళు ఈ యొక్క రివైవల్ ప్రాసెస్లో ఉన్నప్పుడు, ఈ ప్రొసీజర్లో ఉన్నప్పుడు డెఫినెట్గా ఇది యాక్సెప్ట్ చేయాలా, డిక్లైన్ అంటే డిక్లైన్ చేయాలనేది డెఫినెట్గా ఈ రివైవల్ స్టేజ్లో మనకు తెలిసిపోతుంది. సో ఎన్ష్యూర్ దట్ ది రేట్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్, పాలసీ ప్రపోజల్స్ ఆర్ ఫీజిబుల్ ఫర్ యూ బిఫోర్ టేకింగ్ ది డెసిషన్ ఆఫ్ రివైవల్. సో ఖచ్చితంగా మనం ఇప్పుడు పాలసీని రివైవల్ చేయాలి అంటే డెఫినెట్గా మనం ఆ పాలసీకి సంబంధించినటువంటి రేట్స్, అంటే ప్రీమియం రేట్స్ కావచ్చు, అదేవిధంగా ఏదైనా టర్మ్స్ అండ్ కండిషన్స్, నియమాలు నిబంధనల గురించి కావచ్చు, పాలసీ గురించి కావచ్చు, ఇవన్నీ మనకి సాధ్యమయ్యేటువంటి పరిస్థితిలో మనం ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకోవాలి. మనకి పాసిబుల్ ఉందా లేదా అనేది కూడా చూడాలి. ఓకేనా? లేదంటే గెట్ బ్యాక్ వెళ్ళిపోవచ్చు. సో therefore రివైవల్ ఆప్షన్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రొవైడ్స్ వేరియస్ అడ్వాంటేజెస్ టు ది పాలసీ హోల్డర్స్. సో ఖచ్చితంగా మనకి పాలసీ హోల్డర్స్కి ఒక మంచి అడ్వాంటేజెస్ అనేటివి ఈ యొక్క రివైవల్ పాలసీలో ఉంటాయమ్మా. ఓకేనా? అర్థమైందమ్మా ఈ టాపిక్? ఏమ్మా అర్థమైందా టాపిక్? ఓకే, గుడ్ మా. నెక్స్ట్ రేపు వచ్చి అనదర్ టాపిక్ మీకు చెప్తాను.